Hi Pillalu, hi Bujulu. We have a very wonderful panel today with Dallas Nageshwar Rao, Kuttaram, and we also have Ira Shashank. Etlundra intlo situation ival results vachayiga. Pokri release time lo we did Pokri versus Pokkiri. Padmavati ide perlu double floor register idu. Tiles ide andu gedalo tiles. Okay, Prabhudeva, nee choreographer da. సీన్ లో కూడా కొరియోగ్రఫీ చేయాలంటరా నువ్వు. సో ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్ లో రచ్చ స్టార్ట్ అయింది ఒక్కడు వర్సెస్ గిల్లీ అని. ట్విట్టర్ లో ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఒక్కడు ఇస్ బెటర్ దాన్ గిల్లీ. నౌ లుక్ ఎట్ ద లెటర్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఎల్ అంటే అక్కడ జేకే అని ఉంటుంది. డయాగ్నల్ గా కామాకి ఈకి మధ్యలో ఏముంది అంటే ఎంజీ. We'll watch one ఒక్కడు సీన్ and we'll watch the corresponding గిల్లీ సీన్. ఫస్ట్ ఒరిజినల్ చూసి తర్వాతగా చూడాలి. అదికి నాకు ఆయన ఒక బ్రాండ్ మీటింగ్ లో ఆయన ఆ బ్రాండ్ మీటింగ్ లో ఉన్నోళ్ళు లైక్ అరవోళ్ళు అనమాట. సో ఒక లైన్ ఇట్లా తెలుగు లైన్ ఎట్లా రాయాలో తెలుగుడికి చెప్తూ సో దెర్ ఇస్ దట్ గిల్లీ మూవీకి తెలుగు వర్జన్ రైట్. గిల్లీకి తెలుగు వర్జన్ ఒక్కడ కాదురా, ఒక్కడికి తమిళ వర్జన్ గిల్లీ అని చెప్పి మన తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్ట. కాపీ ఎలా కొట్టాలంటే ఒరిజినల్ ని మర్చిపోయి మంది ఒరిజినల్ అని ఫీల్ అవ్వాలి. అది ఇన్స్పిరేషన్ తీసుకోండి. We should start with కొండారెడ్డి బుర్జు. అరే ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ పడదా ఇది చేస్తే? పడదు బ్రో, మనం బార్బర్ కాదు కదా. Bro, Gilly is not copyright bro. Gilly is copied wrong. మేబీ గిల్లీ చూసాక అనిపిస్తుంది అనుకుంటా. ఏంటి ప్రకాష్ రాజ్ రోల్ తలపతి చేస్తున్నారు ఏంటి అనుకుంటామేమో. Many happy returns of the day, Lollipop. Bro, the best thing about the scene is editing for me, bro. He doesn't rush to like, ఇప్పుడు నేను ఏదో చేసేయాలి, నేను 18 ఏళ్ళు కాపాడలేదే ఉండదు. Still looking around, ఎవరైనా వస్తారా కాపాడతారా. షార్ట్ అంతా మహేష్ బాబు ఫేస్ మీదే ఉంటది. బ్రో నాకు ఆతులు లేస్తున్నాయి బ్రో. కొంచెంసేపు ఆగు పడిపోతే అది. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం అయ్యి ఉండాడు. Beautiful bro. I think it's like a master class in like how you build up tension. ఆ రబ్బర్ బ్యాండ్ థియరీ లాగా ఎంత వరకు లాగి కరెక్ట్ టైం కి వదిలితే పడతదో అక్కడ మనకి డైరెక్ట్ కొరడాల దెబ్బలు కూడా పడతాయి అనుకుంటా. పీక్ ఆఫ్ ఎవ్రీవన్, పీక్ మహేష్ బాబు, పీక్ మణి శర్మ. అదే నువ్వు గిల్లీ చూసినావు అనుకో, పీక్ గిల్లీలో ఇక్కడ పీక్ అంటాడు, అక్కడ పీకింది అంటాడు. What they said is like generally Tamil version లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ is more iconic because తలపతి క్యారెక్టర్ అంత వీక్ కాబట్టి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లేచిందేమో మనకు తెలియదు. వాళ్ళు మనలా ఫాలో అవ్వట్లేదురా. దే వాంట్ దర్ యాంటాగనిస్ట్ టు బి పవర్ఫుల్. అది ఒప్పుకున్నాడు ఆయన తలపతి. జీరో ఈగో స్టార్. యా యా జీరో ఈగో జీరో టాక్టిక్. చెల్లెలు కాదు చెల్లమ్మ చెల్లమ్మ. డాక్టర్ పాట లేదా? ప్రకాష్ రాజ్ రన్నింగ్ లైక్ హీస్ క్యాచింగ్ హెన్స్. క్యాచింగ్ హెన్స్ ప్రకాష్ రాజ్ కాదు, కాసేపట్లో తలపతి పరిగెడతాడు. ఐ లవ్ యు డా వేట చెల్లమ్మా. అనిల్ బాబు కామెంటెడ్ బ్రదర్ 4-6 స్టెప్ సిస్టర్. అన్నిసార్లు అంటున్నాడు కదా చెల్లమ్మ చెల్లమ్మ అని అంట. ఇట్లా సీన్ అవన్నీ మానిటర్ లో వాడిని జరగమన్నయ్యా వాడేస్తారు హీరో. ఇక్కడ సినిమాలో దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ వై హీ ఇస్ దట్ సీన్ రైట్. లైక్ కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, చెల్లితో మాట్లాడాడు అని మిట్ట మధ్యాహ్నం మెయిన్ రోడ్డు మీద యాందిరయ్యా యాన్ చేస్తున్నా వాడిది కావాలి. పక్కన షాపుల్లో ఏదో కొట్టేసి పారిపోతున్నట్టు పరుగేంటి బ్రో. సీన్స్ లైక్ హీ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ప్రకాష్ రాజ్ బ్రో తప్పించుకొని. అక్కడికి సీన్ ఆగిపోతే వాడు ఎవడో క్రౌడ్ లో పర్సనల్ లైట్ తీసుకుంటారు. అక్కడికి కట్టుపడిపోతే అదే యూజ్ చేసి తిప్పి చెప్పేంత వరకు తెలియదు ఎవరికి. తొందరగా వెళ్ళకపోతే ఆ గుడిలో ప్రసాదం అయిపోతానని చూస్తున్నాను. మహేష్ బాబు నడిచి వెళ్తే అమ్మాయిని కాపాడటానికి వెళ్ళినట్టుంది బ్రో. తలపతి పోతుంటే నాకు కూడా ఛాన్స్ రా. నీకు చెల్లెమ్మ నాకు చెల్లెమ్మ కాదా చెప్పు. ఈ సీరియల్ చక్ చక్కలేంట్రా ఇట్లా సక్ 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 అనేసి. కలవారి కోడలు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7:30 గంటలకి. ముక్కులో వేలు పెట్టుకున్నాడు బ్రో. రాండమ్ గా వేలు క్లీన్ చేసుకుంటున్నాడు. వీడు ఒక్క వేలుతోనే ఇట్లుంటే 10,000 ఇస్తే 10,000 ఇస్తే అదే నాకు వీసా అరేంజ్ చేస్తాడు అని అనుకుంటుంది ఆవిడ. పట్టా పగలు నార రోడ్లు ముత్తుపాడి తల్లి ఇటలో ఆరడైవన్ ఏదో ఈ సీన్ ఇస్ సో అన్యాచురల్. అసలు వీడికి సీన్ మీద ఇంట్రెస్ట్ గా లేదు బ్రో. ఆ మధ్యలో ఒక్కడో లొకేషన్ అని గిల్లీ లొకేషన్ కి వెళ్ళాడు. ఏమేమి చూడాల్సి వస్తుంది రే. డియర్ నువ్వు చెప్పే నీ ప్రిఫరెన్స్. నాకు అదే ఆ బురదలో పడే సీన్. మధుర మీనాక్షి ముందు వచ్చి ఎన్నే అరే నవ్వుతున్నాడు బ్రో ఇక్కడ.
వాడు ట్రై చేశాడు, నవ్వకూడదనే ట్రై చేశాడు, కానీ వాడు ఎదురుగా ఉంది ఎవరు? నవ్ ఐ అండర్స్టాండ్ ప్రకాష్ రాజ్ ఎందుకు అంత గ్రేట్ యాక్టర్ అంటారంటే దాన్ని చూసి మహేష్ బాబు తట్టుకుంటాడు అంటే దిస్ ఇస్ హౌ డైరెక్టర్ డైరెక్టెడ్ ది సీన్. నీ ఎమోషన్స్ అన్ని తీసుకెళ్లి ఆ లుంగిలో పడేసి యాక్ట్ చేయి, బయట పడేసి అవి. ఈ సీన్ లో విజయ్ ఏం చేశాడు బ్రో? గాలి తీసాడు బ్రో. మోనిష్నాథ్ కామెంటెడ్ నాగవంశీ ఫ్రమ్ కార్నర్ విలేజ్. పెద్ద హీరో సినిమాలో యాక్టింగ్ ఎందుకు బాస్? అవన్నీ ఎందుకు మీకు? ప్రణీత్ వాళ్ళ ఫాదర్ తో పకోడీ తింటూ ఉండేది చూడు. యా విల్ వాచ్ ద కామెడీ సీన్స్. అది సటిల్ గా ఉంటది. మా నోడు పక్క నాన్న వెయిటింగ్. ఇప్పుడు చెల్లి విలేజ్ అమ్మ దొంగడొచ్చాడు అని అరుస్తుందేమో. అందులో ఒక టీజింగ్ వేలో ఇట్లా ఒక్కో బటన్ ఇప్పుతూ ఉంటాడు బ్రో. ఇక్కడ చొక్కా ఇప్పేస్తాడు డైరెక్ట్ గా. పిల్లలైతే ఏంది అందరు కలుపుకుంటే 18+ కదా. ஆமா சச்சின் வந்திருக்காக கூடவே அக்கா ஐஸ்வர்யா ராய் வந்திருக்காக. ఇక్కడ దెంగ పెట్టాడు, పోకిరి దెంగ. Indian economy is the best economy. కాదా? Indian economy is the best economy. తమిళ ఆడియన్స్ బి లైక్ గిల్లీ ఇస్ బెటర్ దెన్ ఒక్కడు. గిల్లీ గిల్లీ అని చెప్పి నా నోట్లో పెట్టారు కదా. உன் பையனா தாண்டி இருப்பான். అరే ఏం చేస్తున్నారా మరి? ఈ ప్రాబ్లం వెన్ యూర్ మ్యూచువల్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు, దిస్ విల్ హ్యాపెన్ అన్నమాట. రెండు చేయలేవు. తమిళోళ్ళకి దే డోంట్ నో వాట్ ఈస్ లాగ్ అండ్ వాట్ ఈస్ నీడెడ్ అక్కడ. మనం బిర్యానీ చేసినా బిర్యానీలో సాంబార్ వేస్తారు, కాఫీ చేసినా కాఫీలో సాంబార్ వేస్తారు. బ్రో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ కూల్ డ్రింక్ తో పాటు కాంప్లిమెంటరీ హెడ్ ఫోన్స్ కూడా ఇస్తారా? లేదు, హెడేక్ టాబ్లెట్ ఇస్తారు. అదే వీడెళ్ళి ఒక అమ్మాయిని కాపాడి తీసుకొస్తారంటే ఎక్కరా నమ్మారు మీరు? అరే ఒక్క నిమిషం ఆగు, అక్కడే ఆగు. అసలు ఈ సీన్ లో వెనకాతల వెనకాతల కాస్ట్యూమ్ మరి బ్యాండ్ పాలు అంటే డైరెక్టర్ గారు ఎంత ఆలోచించుంటారా? వెనకాతలో ఒక అమ్మాయి ఇట్లా బయట లేకుండా కాఫీ కలుపుతుంది, దానికి ఇంత ఆలోచించాడు బ్రో. ఇట్స్ యాక్చువల్లీ నాట్ యూరిస్టిక్ టచ్ బ్రో. ఈమె ఒక అమ్మాయిగా టాప్ హాఫ్ వేసుకుంది, బాటమ్ హాఫ్ తల వేసుకున్నాడు. ఆడియన్స్ బట్టలు ఇప్పేశారు. நீ ஒண்ணே கவலைப்படாதடா. எவனோ ராங் நம்பர் பா. ராங் நம்பர் இல்ல, రాంగ్ నెంబర్ இல்ல, రాంగ్ సినిమా దానే ఇది. కెన్ వి జస్ట్ స్కిప్ టు ద గుడ్ పార్ట్ అన్నట్టుంది బ్రో. లెట్స్ వాచ్ ఒక్కడు అగైన్ అంతే. ఒక్కడు అనేది తెలుగు సినిమా స్థాయిని పెంచితే గిల్లీ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచింది బ్రో. యాక్చువల్లీ ట్రూ. ఓ ఇదంతా చూపిస్తారా తమిళ వర్జన్ లో? ఫ్లైట్ ఎక్కడో అయ్యో మా తలపతిని మిస్ అవుతున్నానే. వీళ్ళ సాంబార్ అతికి నాకు తెలిసి ఫ్లైట్ లో ఉండగా ఎమర్జెన్సీ విండో బ్రేక్ చేసి వెళ్తుందో బ్రో పారాషూట్ వేసుకొని. இதெல்லாம் நம்ம வீட்டு ஷோகேஸ்ல இருக்க வேண்டியதுப்பா. What is the conversation that is happening? Why she showing all the past trophies? వాళ్ళ డాడీకి ఇప్పటివరకు తెలియదు కబడ్డీ ఆడుతున్నాని. ఇప్పుడు ఏంట్రా 3 Idiots సినిమాలో లాగా తల్లిదండ్రుల రిలేషన్ అన్ని పట్టుకొస్తారా ఇప్పుడు? ఐడియా వెరీ నైస్. ఫాదర్ బట్ దట్ ఇస్ నాట్ ద స్టోరీ ఆఫ్ ఒక్కడు నో బ్రో. ఒక్కడు స్టోరీ ఇస్ లవ్ స్టోరీ నో. సప్తీం అవ్వచ్చు కదా అది, బట్ దానికి కూడా నువ్వు ఇట్లా గిల్లి అదే గిల్లి గిల్లి మేబీ ఇక్కడ ఎట్లా వస్తుందంటే ఎమోషనల్ సీన్. ఇన్ని కప్పులు గెలిచిన ఆ బీ కప్ ని మీకోసం వదిలేసాడు నాన్న, మీకోసం వదిలేసాడు అని చెప్పి కదా. అవ్వలేదురా ఈ సీన్. న్యూస్ పేపర్ ఆర్టికల్ చూపిస్తుంది. కొడుకు గురించి న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వస్తుంటే కనిపెట్టలేదు ఈడో పోలీస్ ఆఫీసర్. అదే ఆ ఎక్స్ప్రెషన్ కి ఎమోషన్ ఏంది బ్రో? రియలైజ్ అయ్యాడా, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా, ఏంది? ఆయనకి ఇది పోకిరి రీమేక్ అని చెప్పారు. అరే ఒకటి నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఆల్ ద తమిళ్ బ్రదర్స్ అండ్ తెలుగు బ్రదర్స్ మనం ఎంత కొట్టుకుంటున్నా సరే తలపతి గారు ఎన్ని సపోర్టింగ్ ఆరెంజ్ ఆర్మీ, మనం అన్న తమ్ముళ్ళం. మనం గిల్లీ అంటే ఏమనుకున్నావు? క్యాప్షన్ ఇస్ కజ్జా, గిల్లీ కజ్జా. వీడికి ఆడుతున్న మధ్యలో త్రిషా ఫ్లాష్ బ్యాక్ వస్తుంటా బ్రో. అడిగిన ఫ్లైట్ కనిపించిందా? పావి రే, ఇంకెందుకురా అంత దగ్గర ఎందుకు? గుద్దలో దోపచ్చుకుని ఫ్లైట్ తీసుకొచ్చి చూడరా. ఎలివేషన్ బొక్క.
హీరో గాడి ముఖం మీద పెడతా, అక్కడ ఎడవకపోతే చిల్లికి పెడతా, అక్కడ రాకపోతే ట్రైనర్ వచ్చి ఎడమోనే సారీ స్కోర్ బోర్డ్ పాతియా వెనక్కి వెళ్ళి మ్యూట్ చేయి, నేను డబ్బింగ్ ఇస్తా. ఒక్కడు దెంగ పెట్టావుగా, ఇప్పుడు చూడు సంతోషం. లేదు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ తలపతి be like. అరే నీకా యాక్టింగ్ రాదు, ఖాళీగా కూర్చోమన్నా కూర్చో, ఎందుకురా ఊరికే లోపలికి వస్తావు, ఈ వల్ల మాకు బొక్క టేక్లు. నవీన్ కామెంట్, అరే ప్లీజ్ రా కనీసం 2 రన్లైనా కొట్టరా. దే చాప్డ్ ఆఫ్ దట్ స్వప్న బండెక్కు అండ్ అక్కడ జరిగింది ఇక్కడ చెప్తున్నాను నేను ఎయిర్పోర్ట్ లో ఎట్లా ఫీల్ అయ్యాను అని. తలపతి ఆడవాళ్ళని దా బండెక్కు అంత ఆయన చేసే రకం కాదండి, ఆయన కావాలంటే డబ్బులు ఇచ్చి నేనే వస్తా అని చెప్పారు. బ్రో ఈ డైరెక్టర్ గారు దీని సినిమాలా కాదు బ్రో, ప్రాజెక్ట్ లో లాగా జస్ట్ మేక్ షూర్ ఇట్స్ నాట్ కాపీడ్ ఓకే అన్నట్టు అటు ఇటు కెలికాడు. అదే దీవానా హై ఏ దిల్ ని దిల్ హై ఏ దీవానా అని రాసింది. బట్ మై ఓన్లీ రియాక్షన్ ఇస్ ఎందుకు ఎందుకు బానే ఉంది కదా. ఇది తలుపుతి థియేటర్ల తలుపుతి, ఇది తలుపుతి బయటకెళ్తాం తలుపుతి. తమిళ్ ఫ్యాన్స్ when they say గిల్లీ is better than ఒక్కడు. I was trying to do the same to their పిల్కలు. ఇక్కడ బీజేఎం మార్చేసి వంద దేవులే కరుణించిన. బ్రో ద పాయింట్ ఇస్ మహేష్ బాబు ఇస్ సపోజ్ టు మేక్ ప్రకాష్ రాజ్ ప్యారలైజ్డ్ రైట్. ఇక్కడ తలపతి ప్యారలైజ్డ్ ఉన్నాడు కదా బ్రో, ఇంకేంటి బ్రో ప్రకాష్ రాజ్ ప్యారలైజ్ చేసేది. సచ్ ఎ గ్రేట్ యాక్టర్, నేను ప్యారలైజ్ అయ్యి ఎలా ఉంటదో. లెట్స్ ఎండ్ ద డిబేట్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఒక్కడు ఇస్ బెటర్ దాన్ గిల్లీ బ్రో. ఒక్కడనేవాడు ఒక్కడే అయి ఉండాలి, అది మహేష్ బాబే అయి ఉండాలి. ఇది దా సెటిల్మెంట్. క్రింజ్ మన దగ్గర ఉన్నా ఒప్పుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నా ఒప్పుకోవాలి. సో ఇది జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్ స్ట్రీమ్ ఇది. వీళ్ళని నమ్మినా నమ్మకపోయినా నేనైతే మాస్టర్ కి 50 సార్లు చూసుంటాను. నేను మాస్టర్ చూసా బ్రో, చిరంజీవి తెలుసురా. Seriously speaking, Aromodda Shashank back me in on this. I feel like in the recent past, like you know, the kind of directors he's choosing. Okay, oka aberration undile madhyalo mana. Brother, it's not a joke, brother. I don't think most Telugu stars would do something like Leo. Maybe Mahesh Babu would do pre-Spider. Even Beast kuda చేయరు కావచ్చు. అదే ప్రాబ్లం, Beast అక్కడ చేయడమే వేస్ట్. సో సాంబార్ సోదరులందరూ, నేను కాకతీయకపోతే పచ్చళ్ళు పప్పులుగా డైరెక్ట్ సాంబార్ తో స్టార్ట్ చేస్తాను నేను. బ్రో నిజం చెప్తున్నాను, నేను కూడా కొట్టుకుంటే నాకు సాంబారే వస్తుంది, అంత సాంబార్ వాడిని నేను సాంబార్ దానే. కిల్లర్ బీన్ కామెంటెడ్, బా ఏం చేస్తున్నారా ఇంతవరకు దెంగి, ఏం నా కొడుకు. ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్స్ పెట్టండి. అందరు ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బై. All you want is attention. ఎందుకు అంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.